సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సభకి నమస్కారం, స్వాగతం సుస్వాగతం అందరికీ. ఇవాళ ఉగాది పర్వదినం. విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఆదిత్యుడిది, అంటే సూర్యుడిది. అండ్ రిలీజ్ ఆఫ్ ఆదిత్య 369 జరగడం కూడా ఒక స్పెషల్ అకేషన్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే చూడండి ఎన్ని ఒకేసారి కలిసి వస్తున్నాయంటే దీనికి ఇట్ ఈస్ మెంట్ టు బీ, కాబట్టి ఇలాగే జరగాలి కాబట్టి. సో ఇవాళ రిలీజ్ ఫంక్షన్ అన్నది కూడా మొట్టమొదటిసారి ఇంత వైభవంగా జరుగుతోంది. ఇన్నాళ్ళ మన తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్కి ఇలా మనం ఫంక్షన్ చేసుకోవడం ఫస్ట్ టైం. సో అది కూడా అదే. సో ఆదిత్య 369 స్టాండ్స్ వన్ ఆఫ్ దెమ్. సో ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అండ్ పద్మభూషణ్ వచ్చినందుకు ముందుగా బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం ఆ అకేషన్ కోసం. సో దిస్ ఇయర్ ఇస్ గోన్ బి ఫెంటాస్టిక్. అండ్ శ్రీదేవి మూవీస్ వారు ఇంత చక్కటి సినిమా తీశారు అంటే, నేను అప్పుడు చిన్న పిల్లని, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐ షుడ్ సే దట్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ అ మ్యాగ్నమమ్ ఓపస్. అండ్ అప్పట్లో మనం చూసినప్పుడు అటు వెనక్కి వెళ్ళిపోయాం, దాని తర్వాత ఫ్యూచర్కి వెళ్ళిపోయాం. సో ఇంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న సంగీతం శ్రీనివాస్ గారికి నమస్కరిస్తూ మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. సో ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు యుగాది అన్నాం కాబట్టి ఉగాది గురించి ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారట, కానీ అది బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. మనందరికీ తెలుసు అది. సో ఆ సినిమా మనందరికీ తెలిసింది, మన గౌతమి పుత్ర శాతకర్ణి. సో అందులోని డైలాగ్తో మనం ఇవాళ కార్యక్రమం మొదలు పెడదాము. సో ఏవి ప్లీజ్. లైట్స్ ఆఫ్ అండ్ ఏవి ప్లీజ్. ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు బంగడాలు కళింగలోనూ కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య వందల రోజులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ పేద రైతులకు దారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతకండే భరతవర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది. నందమూరి బాలకృష్ణ గారు, మీకు ఏనాడు ఈ పేరు పెట్టారో తెలియదు, కానీ మీ అమ్మ నాన్నగారికి నమస్కారాలు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ యూఆర్ ఓన్లీ బికమింగ్ యంగ్ అండ్ యంగర్, బాలుళ్లాగా అయిపోతున్నారు. అండ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరిగిపోతుంది. మా పేరెంట్స్ ఫ్యాన్ మీకు, నేను ఫ్యాను, మా అబ్బాయి 7 ఏళ్ళు, వాడు కూడా మీకు ఫ్యాన్. ఐ మీన్ ఆయన వెంటనే అన్స్టాపబుల్ అంకులా అంటాడు. సో అంత పేరు ప్రతిష్టలు నిజంగా గ్రేట్ అండి. అసలు యూఆర్ ఆల్వేస్ ఫ్యూచరిస్టిక్. అండ్ అందుకనే ఆదిత్య 369 కూడా మీకే సొంతమైందని చెప్పుకోవాలి మేము. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సంగీతం శ్రీనివాస్ గారు, ఆయన ఫార్వర్డ్ థింకింగ్, ఆయన అప్పట్లోనే అంత బాగా ఆలోచించడం. అండ్ యాజ్ అ గ్రేట్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే, కానీ అనుకున్నది మన కళ్ళెదుట పెట్టడం, దాన్ని చిత్రీకరించడం అన్నది చాలా కష్టమైన విషయం. అలాంటిది ఎంతో బాగా చిత్రీకరించి దీన్ని మన ముందు ప్రజెంట్ చేశారు. అందుకనే ఇప్పటికీ కూడా ఇట్ స్టేస్ యాజ్ అన్ ఎపిక్ ఇన్ ఇండియన్ సినిమా. సో మన సంగీతం శ్రీనివాస్ గారు ఇవాళ రాలేకపోయారు, కానీ యూఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. అక్కడ కూడా ఆయన టెక్నాలజీలోనే మనకు అన్ని చూపించేశారు. ఇప్పుడు మనం ఐప్యాడ్స్ అండ్ కాలింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్ అప్పుడే చూసేసాం మనం. అండ్ అలాగే లెట్స్ యూజ్ ద టెక్నాలజీ అని ఆయన చెన్నై నుంచి టెక్నాలజీ యూజ్ చేస్తూ మనకి ఏవీ రూపంలో ఇక్కడికి వస్తున్నారు. సో ఏవీ ప్లీజ్.
ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మరుసు నేను పనిచేశా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా పింగళి నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ రాయించేవారు. సో తిమ్మరుసు స్క్రిప్ట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. అది ఎన్నుకున్నాం, అది చేశాం. సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలాగ రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే వేరే అని చెప్పి ఆ రెండు సంప్రదించడం చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫీల్ అయ్యారు. ఇమ్మీడియట్గా సూపర్ బోల్ చేసేద్దాం. ఆయనే కొన్ని కిరీటం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, నాన్నగారు ఎలా చేశారు, ఇవన్నీ టకటకటక ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహంలాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది. మనం ఎలా చేయాలని డిగ్నిఫైడ్గా ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. అప్పటి స్కెచెస్ ఎట్లా ఉండాలి అని చాలా మాట్లాడాడు. కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకే లేదు. కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత వెంటనే ఆయన, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళు చేశారు బాగా. ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆలోచించిన ఇవాళ కూడా నాకు దొరకలేదు. సో దట్ ఈస్ ద థింగ్. బాలకృష్ణ గారికి వెళ్ళడం, ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, రాయడం. సో ఆయనే కరెక్ట్ ఇవాళ. కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయలు. కానీ కృష్ణప్రసాద్ గారి వ్యక్తి గొప్పతనం ఏంటంటే అంతంత పెద్దవాళ్ళు ఇదేమిటిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకి వచ్చింది. యాక్చువల్గా ఆయన కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు, కానీ ఒక హంచ్, ఇది మామూలు ఫ్యాంటసీ కాదు, మామూలు చరిత్ర కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇందులో. అంటే ముందు వెనక చూసుకోకుండా, అంటే ఇది మనకి చేయగలమా, చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో తెలియదు. అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని అని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు, ముందర నీళ్ళలో దూకడం, తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం. అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు. క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారిది. నిజంగా చెప్పాలంటే 93 ఏళ్ళు దాటి ఉన్న సమయంలో నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే మొన్నటి కన్నా నిన్న గొప్పది. ఇప్పుడు నాకేమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ సెకండ్ నుంచి ఆలోచన లేదు, ప్రీవియస్ సెకండ్ నుంచి ఆలోచన లేదు. లివ్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెంట్. అది నా ఇప్పుడు 93 years నా ఫిలాసఫీ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. నేను ఆదిత్య 369 చూసి ఎంతో థ్రిల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇలా రిలీజ్ ఈవెంట్కి నేను ఇలా యాంకర్గా ఉంటానని నేను చాలా థ్రిల్ అవుతున్నాను. బికాజ్ డెఫినెట్గా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. బికాజ్ చిన్నపిల్లలుగా చూసి దాని తర్వాత ఇదే సినిమా రిలీజ్ అంటే ఒక థ్రిల్ ఉంటుంది. సో అంతే థ్రిల్లింగ్గా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక సినిమా చేయాలి అంటే దానికి కావాల్సిన వెనకాల ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెడితే దానికి బోల్డంత డబ్బు అవుతుంది. ఎలా తీస్తారో, ఇది సైన్స్ ఫిక్షన్ ఎలా వస్తుందో అన్న దాని మీద ఆయన నమ్మకం ఏంటంటే కథ అండ్ డైరెక్టర్ గారి మీద అండ్ అఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ కాస్ట్. అండ్ ఇంత ధైర్యం చేసి ఇంత మంచి సినిమా తీశారు కాబట్టి అండి, థ్యాంక్స్ టు యూ. యూ హెవ్ గివెన్ ద బెస్ట్ టు ద వరల్డ్ టుడే త్రూ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మరి అంతేకాకుండా ఏం చేశారంటే ఈసారి కృష్ణప్రసాద్ గారు మళ్ళీ రిలీజ్ కూడా అంతే బాగా అంతే వైభవంగా చేయాలని ఆయన మళ్ళీ దీనికి ట్రైలర్ అంతా కూడా డన్ చేయించారు. ఎంత బాగా చేయించారంటే ఇది 4Kలో చేయించడమే కాకుండా విప్లవ అనే అతను చక్కగా దీన్ని డిజైన్ చేసి అంతే బాగా చేయిద్దామని ప్లాన్ చేశారు. అండ్ వర్కింగ్ టైటిల్ శివ గారు చేశారు. అండ్ అవుట్డోర్ పబ్లిసిటీ అంతా కూడా లక్కీ యాడ్స్ నుంచి అనిల్ గారు. ఐ వాంట్ అనిల్ గారు, శివ గారు అండ్ ఈ టైటిల్ ఒకసారి ముందరికి వస్తే బాగుంటుంది. అనిల్ గారు
అలాగే విప్లవ గారు అండ్ శివ గారు, మీరు తప్పకుండా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వర్కింగ్ టైటిల్ చేశారండి శివ గారు. మీరు కూడా రండి సార్, అయినా సిగ్గుపడద్దు, పర్లేదు, ఆయన ఏమన్నా రండి రండి రండి. ఓకే, సో వీరందరూ కూడా కృషి చేశారు. రండి సార్, పిలుస్తున్నారు. సో ఫస్ట్ మీకు మైక్ ఇస్తాను. నేను ఫస్ట్ బాబీ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాబీ గారు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం, మనోడు 4th, 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారో. అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. అవునా? నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూశారు, ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అన్నమాట అన్ని. సో అనిల్ గారు మీరు? ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్. అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా, వీసీపీలు ఉంటాయి కదా అప్పుడు, విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఇట్స్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా, వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అండి, అంతే 91 రిలీజ్, 35 years ఆఫ్ ద 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఇలా ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు అందగాడే బాబు, అసలు చూడు ఎలా ఉన్నారు, ఆ టీషర్టు, ఆ టీవీ. కుదిరితే ఇది స్వార్థం, ఆ టైమ్ మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైమ్ మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలని ఉంది. టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబొగ్గలంట. అంటే ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండేదో మరి బాబు చెప్తే తెలియాలి మనకి, తెలిసిపోతాను మాకు. చాలా అందగారు కదా మరి. సో నేను వెనక నుంచి మోహన్ గారు మీరు చెప్పండి, మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు. ఏం చేసామో మాకు తెలియదు, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప, ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు, మిగతా రివీల్ చేయలేదు. ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది. ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు కనుక ఇప్పుడు చెప్పను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే, బాలన్న 2 క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం. అంటే బ్లడ్ దానికి నా దేవుడు, నా ఎన్టీ రామారావు గారి దేవుడు, ఇక మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు, అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి. ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో. ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే, ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు చాలా విచిత్రాలు అనుకోండి అవన్నీ. కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ, ఆ కృష్ణదేవరాయలు గారి ఆ సీన్ అండి, ఆ సీన్లో 2 క్యారెక్టర్లు
అసలు కనులు మెరిమిట్లు గొల్లపటం అంటారు చూసారా, అది జరిగింది. కానీ ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా అసలు ఇక్కడున్నాడు కృష్ణప్రసాద్ గారు. ఆ కృష్ణాని ఎందుకు పెట్టారో కానీ ఈ శ్రీకృష్ణలాగా అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆదిత్య 369 ఏముంది అనే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిస్తే సంగీతం శ్రీనివాసరావు గారు వారు సృష్టించిన ఆ సృష్టి ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని నెమరు వేసుకుంటూ అసలు ఈ సినిమా గురించి ఒకటి కాదు రెండు కాదండి. ఎందుకంటే నేను నటించిన కాబట్టి అందులో చూసిన కాబట్టి, ఎలా తీశారో చూసిన కాబట్టి, బాలన్న నటన చూసిన కాబట్టి అసలు వండర్ఫుల్. అసలు మళ్ళీ కాదు, మళ్ళీ ఇప్పుడు బాబీ చెప్పాడు కదా నా చిన్నప్పుడని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని కానీ అప్పుడు కూడా ఈ ఆదిత్య 369ని కొత్త సినిమాగా చూస్తారు. ఖచ్చితంగా అది మాత్రం గ్యారంటీ. సేమ్ అదే పాల బుగ్గలు మా బాలన్న, అదే మీసం, అలాగే కనపడతాడు. సో కృష్ణప్రసాద్ గారు, మీరు తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు మీరు చేసిన ధైర్యం, ఫస్ట్ ప్రొడ్యూసర్గా, సెకండ్ థింగ్ కథ నమ్మడం, అండ్ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో, మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అది చెప్పాలంటే నిజాయితీగా చెప్తానండి. 100% నేను అప్పటికి ఒక్క సినిమానే చేస్తున్నానండి, చిన్నోడు పెద్దోడని, మంచి సక్సెస్ఫుల్ సినిమా. ఆ తర్వాత బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు అంకులు, ఆయన నన్ను కృష్ణ ఒక మంచి సినిమా చేద్దు కానీ కొంచెం వెయిట్ చేయి అని అన్నారు. అది 2 నెలలు కూడా అవ్వలేదండి. ఆ 2 months అయిన తర్వాత బాలుగారు ఒక రోజున నాకు వాళ్ళ సెక్రటరీ విఠల్ గారు ఫోన్ చేసి, నేను మణి అంటారు బాలుగారిని, ఒకసారి అర్జెంటుగా రేపు మార్నింగ్ విజయ గార్డెన్స్కి రా అన్నారు. సరే వస్తాను అంకుల్ అని అన్నారు. అప్పుడన్నీ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ లేవు. చంద్రమోహన్ గారి మేనల్ నేను అక్కడ ఉన్నాను. సరే వెళ్ళంగానే థియేటర్కి వెళ్ళిన తర్వాత సాంగ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి, కృష్ణ ఒకసారి అర్జెంటుగా శ్రీనివాసరావు గారిని కలిసిరా. రాత్రి నేను బెంగళూరు నుంచి సాంగ్స్ పాడుతూ నేను సాంగ్స్ నుంచి పాడేసి వస్తుంటే మా ఇద్దరు పక్కన ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాం. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక 20-25 minutes నెరేషను చాలా బాగుంది, నువ్వు అర్జెంట్ కలిసిరా, తర్వాత మాట్లాడదాం అన్నారు. వెళ్ళి అప్పుడు పక్కనే సాలిగ్రామం హార్డ్లీ అబౌట్ 5 minutes ఇమీడియట్గా వెళ్ళి కలిసి, సార్ ఇట్లా పిలిచారా, రమ్మన్నారా, చెప్పారా అండి, అవునండి అని చెప్పి కూర్చుని ఆయన ఒక ½ an hour నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇట్లా నా మీద నాకు ఒక బ్యాక్ డ్రాప్ ఉందండి, ఇట్లా టైం మిషన్ మీద, అంటే అది ఆల్రెడీ బ్యాక్ టు ఫ్యూచరు, టైమ్ ఆఫ్టర్ టైం 2-3 VCR అవి ఇచ్చారు నాకు. ఇవి చూడండి మీకు అర్థమవుతుంది, ఇది కృష్ణదేవరాయ పేరు, నేను ఇండియన్ ఇచ్చేసాను దీన్ని అని చెప్పి, ముందు ఇవి చూడండి మీకు చెప్తానన్నారు. ఇమ్మీడియట్గా నేను వెళ్ళి మధ్యాహ్నం 1 మాత్రమే చూశానండి. రాత్రి ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ బాలుగారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశాను. అంకుల్ బాగుంది, ఏదో టైం అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు, అది అసలు నాకు ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఏంటది అని చెప్పంటే, కాదయ్యా నేను మాట చేస్తాను, ఫస్ట్ ఈ సినిమా నమ్ము, ఇది నమ్మితే నువ్వు కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతుంది నా మాట. తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో, ఏం చేస్తావో, ఎటువంటి చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మాత్రం నన్ను నమ్ము అన్నారండి బాలంకులు. నువ్వు విను, నువ్వు చెయ్యి, వెళ్ళేసిరా, ఆయన రేపు మార్నింగ్ వెళ్ళిరా అని అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి మన్నాళ్ళు వెళ్ళి, నేను 1 చూశానండి, ఇంకా 2 చూస్తానండి, బట్ నాకు నచ్చిందండి పాయింట్ అని అన్నా. ఇమ్మీడియట్గా ఆయన మమ్మల్ని నాకు అప్పుడు ఒక 40-45 నిమిషాలు కృష్ణదేవరాయ పేరుడు అవి చెప్తూ, అప్పుడు మనకి తెనాలి రామకృష్ణ గురించి, తిమ్మరుసు గురించి, రామారావు గారు మహానుభావుడు, ఆయన చేసినవి దీంట్లో అప్పుడు చెప్పారండి. మొదటి రోజు చెప్పలేదు ఆయన నాకు, అసలు నేను సినిమా చేస్తానో తెలియకుండా మళ్ళీ హీరో పేరు మీకు చెప్తారు. అది 2వ రోజు నాకు ఇది కేవలం నందమూరి బాలకృష్ణ గారు, ఆ బాలకృష్ణ చేస్తేనే నేను ఈ సినిమా చేస్తాను, లేకపోతే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటే వేరే కథ ఎత్తుక్కుందాం, వేరే సినిమా చేద్దాం, ఇదే మాట అన్నారండి ఆయన. మీకు తప్పులేదు, మీరు బాలుగారిని ఏవి చెప్పారు కాబట్టి, బట్ ఈ కథ మాత్రం నందమూరి బాలకృష్ణ గారు అయితేనే ఈ కథ తీస్తా బయటికి అన్నారు. లేదు సార్ నేను చేస్తానండి అన్నారు. సరేనండి అన్నారు. అక్కడి నుంచి మాకు ప్రసాద్ అన్నయ్య గారు, అంటే దేవేంద్ర ప్రసాద్ గారు, ఆయన
ఆయన మన బాలకృష్ణ గారి అవన్నీ అవన్నీ చూస్తుండేవారు. అప్పుడు వెంటనే అప్పటికప్పుడే బాలుగారిని మళ్ళీ వెంటనే కలవటం, బాలంకులు వెంటనే ఫోన్ చేసి ప్రసాద్ మా వాడిని పంపిస్తాను ఇట్లా నాకు మాలబాబు అపాయింట్మెంట్, బాలకృష్ణ గారి అపాయింట్మెంట్ చెప్పండి, ఇమ్మీడియట్గా చేస్తాను అని ఆయన ఒక మాట అన్నారు. ఏం బాలు నువ్వు ఏమన్నా సినిమానా అన్నాను. సినిమానే అంటే అబ్బా బ్రహ్మాండమయ్యా, నీకు కాకపోతే ఎవరికి చేస్తామయ్యా అని ఎవరు అంటే వాడికి ఏంటంటే మనకి అప్పుడు ఒక అద్భుతాలండి. ఒక పక్క లారీ డ్రైవర్ జరుగుతుంది, నారీ నడుమరారు కోదండరావు రెడ్డి గారు భలే దొంగ చేసింది ఉంది. ఒక పక్కన కోడరామకృష్ణ మనకి ముద్దుల మాయలు మంగమ్మ గారు ఆయనకు వచ్చే థాట్ ఏముంటుంది, ఆయన ఒక కమర్షియల్ హీరో ప్రొడ్యూసరు. ఎవరు బాలు ఏంటి రావా లేకపోతే అదే నువ్వు 3-4 గంటలు కాదు ఒక శ్రీనివాసరావు గారు అని, సింగీతం శ్రీనివాసరావు గారు అవునన్న సింగీతం గారు ఓకే క్లాస్ కదా. పుష్పక్ వచ్చింది అప్పుడు, విచిత్ర సోదరు అపూర్వ సహోదరులు విచిత్ర సోదరులు ఉంది. ఇప్పుడు సొమ్మకొడిది సోకూడది పంతులమ్మ కొన్ని ఉన్నాయి బాగున్నాయి. మరి కమర్షియల్ హీరో ఇటు పక్కన ఈయనేమో అసలు నువ్వు ఎట్లా ఉన్నారు అప్పుడు ఇంత కమర్షియల్ సినిమాలు చేస్తున్నాయంటే ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు బాలకృష్ణ గారు అపాయింట్ పెట్టి ప్రసాద్ నేను మాడతా కదా అని చెప్పండి. సరే అన్నారు. ఇమ్మీడియట్గా మా అదృష్టం వీరికి చెప్పటం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం. అప్పుడు వెళ్ళి కలవంగానే ఆ చిన్న మాకు ఒక టీ కాఫీలు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిన తర్వాత వెంటనే నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందని డైరెక్టర్ గారు చెప్పటం. ఫస్ట్ ఇమ్మీడియట్ చాలా బాగుందండి నేను చేస్తున్నాను అన్నారు. ఇంకా హ్యాట్స్ ఆఫ్. అంటే అప్పుడు హార్డ్లీ షుడ్ బి అరౌండ్ 29 or 30 ఇఫ్ ఐ ఎందుకంటే 34 కదా, 29-30 అలాంటి 30 years బాయ్ అంటున్నానండి. బాలకృష్ణ గారు క్షమించాలి. ఒక 30 ఏళ్ళ కుర్రాడు, ఇప్పుడు కూడా కుర్రాడు ఆయన. ఆ 30 ఏళ్ళ కుర్రాడు సడన్గా ఓ పక్కనేమో మామూలుగా లేవు సార్ కమర్షియల్ సినిమాలు డైరెక్టర్లు కథలు ఇన్ని ఉన్నాయి. ఆ బ్రాండింగ్ అంటారు మనకి డైరెక్టర్స్ బ్రాండింగ్. ఆ బ్రాండింగ్ అందరూ చుట్టుముక్కల మొత్తం అందరూ ఉన్నారు. నిర్మాతలు చూస్తే ఒకళ్ళు జయజయంటికి వాళ్ళ మధ్యలో నేను ఒక బిడ్డని చిన్న పిల్లాడిలాగా ఉన్నా. ఈ పైగా క్లాస్ డైరెక్టర్ నేర్చుకొచ్చా. ఇన్ని ఉన్నాయి. బట్ బాలు గారు చెప్పడం మాకు ఇంటర్వ్యూ దొరికింది. బట్ ఆయన కథను నమ్మి బాగుందండి మనం ఇంకొక సినిమా చేద్దాం అంటే ఒక్క క్షణం చాలుగా దానికి నో అంటానికి అందంగా సార్ తప్పకుండా చేస్తా సార్ అనొచ్చు. అది ఆయనకి వెంటనే ఆ రోజున అనిపించడం అది నిజంగా నా పూర్వజన్మ అదృష్టం సార్. ఇవాళ రిలీజ్ అంటే ఆయన అది నమ్మారు. ఎస్ దెర్ ఈజ్ సంథింగ్. నేనేదైతే నమ్మానో ఏదో ఉంది నాకు అర్థమవుతుంది, అర్థం కావట్లే. నిజంగా సిన్సియర్గా చెబుతున్నాను సార్. నేను ఏదో పెద్ద ఇంగ్లీష్ సినిమాని అవపోసం పట్టి అదేం లేదండి. అది బాగున్నట్టుగా ఉంది సార్. ఒక థ్రిల్లింగ్ ఉంది కానీ ఏముంటుందో ఏదో ఉంది అంతే. ఏదో ఉందంటే మా బాలుగారు నువ్వు చెయ్యి కొన్ని దశాబ్దాలు గుర్తుంటుందన్నాడు ఆ మహానుభావుడు పైనుంచి ఆశీర్వాదం. నిజంగా నువ్వు ఇది గుర్తుంటుందా, నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు నాకు అనవసరం, తర్వాత ఏదైనా చెయ్యి అంటే ఇదే జరిగిందండి. నిజంగా అక్కడి నుంచి ఒక పండగ. ఎంత పండగ అంటే సినిమా మొదలెట్టినప్పటి నుంచి దీనికి అఫ్కోర్స్ మనకి ముందు పిసి శ్రీరామ్ గారు కెమెరాను, ఇళయరాజా, ఓ పక్కన జంధ్యాల గారు అప్పటికి డైరెక్టర్గా పెద్ద హిట్లు కొట్టేసి వాళ్ళు ఉన్నాడు. డైలాగ్ కొంచెం తగ్గించుకున్నారు అప్పటికి. ఈయన డైలాగ్ సంగీతం గారు నేను రాస్తా కృష్ణ అని చెప్పారు ఆయన. అందరూ ముందుకొచ్చి అన్నారు. ఆర్టిస్టులు కూడా అట్లాగే అందరం చాలా బాగా అందరూ అలా జాయింట్గా దీనికి అందరూ కలిశారు. అన్నీ పండగలాగా మొదలై. పండగ అనేది ఎందుకంటున్నానంటే అండి ఈ సెట్ వేసిన తర్వాత అన్నపూర్ణాలు అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరికీ ఏంటి ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది వాళ్ళకి నాకు వచ్చిన ఇదే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది. కృష్ణదేవరాయ అంటారు, పక్కన బ్యాక్ టు ఫ్యూచర్ అంటున్నారు. ఏం జరుగుతుంది ప్రతి వాళ్ళు డైరెక్టర్లు అందరు డైరెక్టర్లు ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నీ వదిలేను ఇప్పుడే. ప్రతి ఒక్కళ్ళు హిందీ సైడ్ నుంచి రాజేంద్ర కుమార్ గారు, అజారుద్దీన్ మీకు ఫ్రెండ్ కూడా, అజారుద్దీన్లు చాలామంది ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. అంత బాగా మాకు ఇది 6-8 నెలలు బాగా జరిగింది. తర్వాత ఫ్యూచర్కి వెళ్ళాం. మధ్యలో అతనికి ఏదో ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉందంటే శ్రీరామ్ వెంటనే స్వామి గారికి చెప్పటం. స్వామి గారు పక్కన జరుగుతుంది మాకు షూటింగ్. అదే లారీ డ్రైవర్ జరుగుతుంది. నో మన పీరియడ్ వర్క్ జరుగుతున్నప్పుడు విఎస్ఆర్ స్వామి గారిది మనకి లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతుంది. 2 ప్యారలల్ బాబుదేవ్ బ్రహ్మాండం, నేను అది ఇటు వచ్చేస్తాను దీనికే కదా, ఇది 2 షెడ్యూల్స్ క్లాష్ రాదు అనుకుంటూ అట్టా అది స్టార్ట్ అయ్యింది.
ఆయన రావటం, తర్వాత ఫ్యూచర్కి వచ్చేప్పటికి మళ్ళీ అది డైరెక్టర్ గారు కబీర్ లాల్ అని వారిని తీసుకురావటం, అదంతా ఫ్యూచర్ కోసం 3 కెమెరామెన్ వర్క్ చేయడం జరిగింది దీనికి. ఇలా ఒక అత్యద్భుతంగా జరిగి మనకు రిలీజ్ అయిన తర్వాత ఇవాళ ఆ సినిమా గురించి మాట్లాడుకుని నాకు ఒక బ్రాండింగ్ తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేశా. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అక్కడెక్కడైనా మీరు ఆదిత్య 369 నిర్మాత అని ముందుకు వచ్చి 2 అడుగులు వేసి అబ్బా ఏం సినిమా తీశారండి, అమ్మ నేను చాలా సినిమాలు తీశానమ్మా అంటే ఆదిత్యానండి దాని గురించి మాట్లాడవయ్యా అని దాని గురించే మాట్లాడతారు కానీ అవునండి నిజమేనండి అలా అయిందండి. ఇలా అట్లా ఇలా అటు నుంచి ఇటు వచ్చేవారు, ఇటు నుంచి బాలుగారి దగ్గర పోయారు, ఏంటో సినిమా అంటున్నారు, అదేంటో అసలు బోరాన్ ఇలా నాకు అదృష్టం అండి ఇది. ఇలాంటి సినిమా నేను నా బ్యానర్లో చేయటం, దీనికి పరిపూర్ణమైన సహకారం నేను 3 వ్యక్తులకి జీవితాంతం రుణపడి ఉంటానండి. బాలుగారి ఇన్స్పిరేషన్తో ఆ మహానుభావుడి ద్వారా ఇది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని డైరెక్టర్ గారు నిజంగా ఆయన నమ్మకాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి వాళ్ళు దీని గురించి మాట్లాడేటట్టుగా చేసి నాకు ఒక ఎపిక్ని ఇచ్చారు. అలాగే నా బాలకృష్ణ గారు ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. 2 వేరియేషన్స్ ఆయన పడ్డ శ్రమ నిజంగా గొడ్డులాగా పనిచేశాను. పర్టికులర్గా ఫ్యూచర్ ఎందుకని ఏదైతే తక్కువ పోర్షన్ చేసామో అది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువైనా అప్పట్లో ఈ గ్రాఫిక్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, ఏదో చేయాలని తప్పనమ్మా ఆయన పెద్ద ఆయనకి. అది ఆ తపనకి ఎందుకు ఆయన అంత పాపం ఇంత చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని తెల్లారి 7ంటికి వచ్చేస్తే అర్ధరాత్రి 3ంటికి వెళ్ళటం, మళ్ళీ 7ంటికి రావటం, మళ్ళీ 25-30 డేస్ చేసాం. ఇలా రకరకాలుగా చేస్తే నిలబడి ఆయన నన్ను నమ్మినందుకు అది నిజంగానే అందరం ఆ రోజున తర్వాత ఆ ప్రివ్యూస్ పడ్డప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయారు. సినిమాకి వెళ్ళేటప్పుడు అది ఒక క్లాసిక్. ఏ క్లాసులన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ క్లాసుల్లో ఫ్యామిలీస్ అందరూ అప్పుడు పిల్లలతో సార్ మీరు ఇందాక అనిల్ రావుపూడి గారు బాబీ గారు చెప్తున్నట్టు అదొక అందరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారండి. తప్పకుండా వీళ్ళందరికీ నేను ఈ 3కి నేను ఆజన్మాంతో రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ 1 2 3 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నందమూరి బాలకృష్ణ గారు, మా ఆదిత్య 369 హీరో గారు, చెప్పండి సార్, మీరు అంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య 369లో మీకు కనిపించిన ఆ స్పార్క్ ఏంటి? అంటే సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క, నారి నడుము నారి ఒక పక్క, ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం. అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగపురుషుడు. అలాగే విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం, అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మని కురుపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు. అందులో అయినా కొంచెం నీట్గా, ఇందులో అయితే అసలు టోటల్గా హంచ్ బ్యాక్, ఒక కన్ను మూతపడిపోయి పళ్ళు బయటకు ఉండి అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు. అటువంటప్పుడు ఎప్పుడు కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది, కానీ ఏంటన్నదే అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను, అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి, ఆ పాత్రలోకి అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే. సో అటువంటిది చేద్దాం, కొత్తగా చేద్దాం. అలాగే కృష్ణప్రసాద్ గారు, మన ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నెముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం. నిర్మాత ఎవరన్నది కాదు, మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి, కొత్తదాన్ని మనం ప్రజలు ఇవ్వాలి. మేము ఎప్పుడూ ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం, అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ
సో అది మనం ఇస్తూ ఉండాలి. మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్త దాన్ని ఆదరిస్తారు. మొదటి నుంచి చెప్పుకొచ్చాను, నాన్నగారు మంచి పండు వయసులో భీష్ముడు పాత్ర వేయడం ఏంటి, అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలను పొందారు ఆయన. అంటే ఆయన ఒక 10-15 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమాకు యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. ఏమండి నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా, ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు, దట్ ఈస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన. అంటే ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి, రేపు అది ఏంటి ఎవరు నిర్మాత వచ్చినా కూడా. సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం. అలాగే నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను. సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, నాన్నగారు చేశారు 2 సినిమాలు. ఒకటేమో నాన్నగారు మన కిరణేశ్వరరావు కలిసి తలాన రామకృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను, పాత సినిమాలు. అట్లోంచి మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా 25 సంవత్సరాలు కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్. మా డైరెక్టర్లు కూడా వాళ్ళు బాబు చాలా ఇక తరతిద్దాం ముందు, ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు మీరు వద్దని. సో అలా నా ఇన్స్పిరేషను, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలామంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ని. కరెక్ట్, ఫార్వర్డ్ థింకింగ్. ఎవరు రేపు చూస్తారు రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా. అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజు కానివ్వండి, లేకపోతే మా నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానీ. అటువంటిది మరి మెయిన్గా ఒక సింగతి శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. కరెక్ట్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాపు గారి డైరెక్షన్లో నేను శ్రీరామరాజ్యం చేసినట్టే. ఎందుకంటే బాపు గారు లేకపోతే సినిమాని చేసి ఉండేవాడిని కాదు. అలాగే ఇప్పుడు సింగతి శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు, రకరకాల సినిమాలు, అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలామంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్గా ఇచ్చారనుకుంటా. అంటే కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో, అది ఆ పదం మన వంట పట్టదు. లేదు, సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం, ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ 1 ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశంలోనే. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు ఒకవేళ ఇదివరకు ఏదైనా ఇటువంటిది ఇచ్చుంటే. సో రేపు అంతే. ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో, కాకతాళీయమో యాదృచ్ఛికమో అని. సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు రేపు చూస్తారు జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్ ఒక ఏజ్ బ్యాడ్. ఇప్పుడు దేనికి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో, ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలామంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్, ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం అట్లా చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా, ఇటువంటి సినిమా. దాన్ని షెల్వ్ చేసేసారు, తీయలేదు. అలా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా. ఎందుకంటే మనకి జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి, అదే నాన్నగారే. మీరు ఎంత అందంగా ఉన్నారండి అసలు, ఎంత ముద్దొచ్చేస్తున్నారు అసలు. దాంట్లో అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి. వెరీ నైస్. సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటోంది మేకతోక ఇట్లాంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ కలిగిస్తాం. అంటే అట్లా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. అట్ట కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి అంటే ఆ తర్వాత నెక్స్ట్
జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా, లేకపోతే ఈ ఓటీటీలో చూసిన వాళ్ళని కాకుండా, ఓటీటీ లేదు టీవీలో, అలాగే ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూస్తారు April 4th ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇళయరాజా గారి సంగీతం ఇందులో, అండ్ దీంట్లో చేసిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ముంబై నుంచి అప్పట్లో అదేంటి అమరేష్ పూరి గారు, టీను ఆనంద్ గారిని తీసుకొచ్చారు. అలాగే ఏదో బాబుమోహన్ గారు ఉన్నారు, దాంట్లో ఇంకా చలపతిరావు గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు, మోహిని హీరోయిన్. అప్పుడు పుస్తకం తెచ్చుకుని చదువుకుంటుండేది. ఏంటమ్మా పుస్తకం తెచ్చి చదువుకుంటా అంటే ఎగ్జామ్ ఏది ఇప్పుడు 11th మెట్రిక్ అనుకుంటా, +1. అలా తరుణ్ ఉన్నారు, తరుణ్, చిన్న పిల్లాడు, రాశి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. చాలా మంది నటీనటులు అండ్ సంగీతం దానికి యాడ్ అయ్యి ఇళయరాజా గారు సంగీతం మాస్టర్ ఇళయరాజా గారు. అలాగే ఈ సెంచరీలు కొట్టి పిక్చర్ ట్రైలర్లు కూడా పెట్టడం ముందే మీద అదే సార్ పాటకి మీరే నిర్వచనం. మనకి మంచి క్లాస్ సాంగ్, చాలా మంచి పాట, అన్ని అద్భుతమైన పాటలు, పద్యాలు. అవును, జానములే వరవీణములే జిక్కి గారి చేత పాటించటం అప్పుడు. అలాగే అయ్యాన్ని పాత సినిమాలు ఆయనే గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేసే రామకృష్ణ అయితేనేమి, మహామంత్రి తిమ్మరసు, అవన్నీ చూస్తూ పెరిగాం. కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే. అది పర్సనాలిటీలోంచి కూడా చూస్తుంటాడు తేడా. రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా, అది నాకు తెలియదు. అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది నన్ను అంతే. ఒక నేలకొండ బలభంగ కేసులు అయితేనేమి, లేకపోతే ఓ డాకు మహారాజ్ అయితేనేమి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు? అంటే 30 ఏళ్ల తర్వాత April 4th ఇది రిలీజ్ అవుతోంది. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. ప్రీ రిలీజ్ కాదు, నాట్ రీ రిలీజ్, ఇట్స్ ప్రీ రిలీజ్. చిరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజారను, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీనికి సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. నాకేంటంటే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం. ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన. శ్రీదేవి మూవీస్, అనిత శ్రీమతి అనిత గారు ప్రెజెన్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. స్టేట్ బ్యాంక్ ఆఫ్, అది ఎంత ధైర్య సాధనలు అసలు. అంత అద్భుతమైన సింగీత శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు ఎలా మాట్లాడుతాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలు పెడుతున్నావు పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్ వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా, ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు టీం అన్నా. అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 300-350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని అర్నిషాలు కష్టపడి ఒకే ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు, డిజిటలైజ్ చేయడం. తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది. అప్పుడు మేము గ్రాఫిక్స్ ఎలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి, ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్సు ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజప్స్ మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం.
చాలా అంటే చాలా ముగ్గురు కెమెరామెన్లు దీనికి, శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము, లేకపోతే కబీర్ లాల్ గారు వాడారు, అద్భుతం. సో 4th ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడాలని మీరే చెప్పాలి అందరికి, బికాజ్ యు ఆర్ మీరే భుజం మీద అంత కాన్ఫిడెన్స్ నాకు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం, అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా. ఇక ఇక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు, ఇక జనరేషన్స్ టు జనరేషన్స్, వచ్చే జనరేషన్స్ టు జనరేషన్స్, నిర్విరామంగా ఫర్ ఎవర్. ఎస్, అంతే అంతే. చాలా ఎంతో కష్టపడ్డారు. అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. టు రిస్టోర్ ద ఫిలిం, రిస్టోర్ చేయడం అనేది మేము చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్తో కూడుకున్న. అవును, గత 3 నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు. 8 months నుంచి. ఐఎమ్ సారీ సార్. సో 8 నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్. మళ్ళీ ఇది రీబార్న్ అన్నట్టు చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంతమంది చూశారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే, అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా. ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది రేపు రిలీజ్ అయ్యాక సినిమా గురించి. ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. తెలుగు వాళ్ళ గొప్పతనం, మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు, ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ ప్లెజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. అందరు కూడా నా విశ్వావసు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి. ఉగాది థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం, ఉగాది అంటే ఉప్పెనలో పొంగే ఒక కవిత్వం. అలాగే అందరికి కూడా భగవంతుడు అష్టేశ్వర సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల అనుకూల్యం ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు మాట్లాడుతూ అన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వేదిక ద్వారా ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ని నిజంగా సార్ ఆదిత్య 369 లాంటి ఒక క్లాసిక్ని అది ఆ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని 4K చేసి మీరు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్. ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం. అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం. అండ్ ఇంకోటి బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్. నాకెందుకు ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దాం అనిపిస్తుంది. అవుతుంది కూడా. సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి. సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది మళ్ళీ థియేటర్లో వస్తుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్గా, అలాగే రియలిస్టిక్గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న అల్లరి ఉంది. ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి. డెఫినెట్గా వాళ్ళకి ఇది ఒక చిన్న లైబ్రరీలో వాళ్ళకి ఒక పాటను చెప్పినట్టు కూడా ఉంటుంది ఈ సినిమా. మంచి పాటలు ఉన్నాయి. అండ్ యూత్ కూడా, ఈ జనరేషన్ యూత్ కూడా డెఫినెట్గా ఈ సినిమా చూడండి. ఇళయరాజా గారు అందించిన క్లాసిక్ ట్యూన్స్ ఉన్నాయి. ఇంకా బాలయ్యబాబు గారు అయితే మీరు మెస్మరైజ్ అయిపోతారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నిజంగా స్క్రీన్లోకి వెళ్ళి ఈ సినిమాని మిస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి అందరికీ. సో రాజు సుందరం, అవును. అండ్ ఇందాక శివలింగ ప్రసాద్ గారు చెప్పినట్టు అండ్ ఇందాక శివలింగ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు కెమెరామెన్స్ కూడా ఏదో అది యాక్సిడెంటల్గా విఎస్ఆర్ స్వామి గారు వచ్చినా బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఏ ఎపిసోడ్కి తగ్గట్టు ఆ ఎపిసోడ్కి ఒక సినిమాటోగ్రఫర్ పనిచేసినట్టుంది సినిమా చూస్తే. సో పాస్ట్కి వెళ్ళేసరికి విఎస్ఆర్ స్వామి గారు, సో అప్పటి రాజుల సినిమాలు ఎలా ఉంటాయనేది. ప్రజెంట్కి వచ్చేసరికి చాలా సహజ సిద్ధంగా పిసి శ్రీరామ్ గారు, ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఒక కబీర్ లాల్ లాంటి ఒక ఆయన గొప్ప టెక్నీషియన్. సో నిజంగా కుదిరిని అన్ని. సో అందుకే దట్ ఇట్ బికేమ్ ఎ క్లాసిక్. సో మేము అదృష్టవంతులా ఫీల్ అవుతున్నాం. అంటే మా జనరేషన్లో ఒక
మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్తో వచ్చిన ఫిల్ము, అండ్ మా అదృష్టం అది. మేము ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఒక హై రేంజ్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ అది. సో అప్పుడు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, మేము కానీ మా బాబీ కానీ అందరం. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఒక రిలీజ్ చేయడం, ప్రీ రిలీజ్ లాగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా థ్యాంక్స్ బాలయ్యబాబు గారు మమ్మల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఇట్స్ రియలీ నైస్. సో April 4th ఇది రిలీజ్ అవుతుంది, అందరం వెళ్దాము, థియేటర్స్లో చూద్దాం మన పిల్లలతో, మన ఫ్యామిలీతో. అండ్ ప్లీజ్ త్రూ యువర్ సోషల్ మీడియా డెఫినెట్గా దీన్ని మనందరం పబ్లిష్ చేద్దాము, సో దట్ ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో April 4th మళ్ళీ థియేటర్స్లో కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు, అండ్ నేను కూడా ఇందులో భాగస్వామి అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇప్పుడు నాకు ఒకటే ఇన్స్పిరేషన్, ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే, ఇప్పుడు నాన్నగారిది కర్ణ ఉంది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది. అంటే భాష మీద మనం ఎట్లా జనాన్ని అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మన భాష ఇట్స్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, తెలుగు అనేది అంత సుమధురమైన భాష, అలాగే పవర్ఫుల్ భాషను కూడా చేసింది నాన్నగారే. మళ్ళీ అప్పటిదాకా మనకి పుస్తకాలు, ఆ కవిత్వం, వాటి వరకే రెస్ట్రిక్ట్ అయింది భాష మంది. ఇప్పుడు కర్ణలో ఉంది, లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరగణి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు అని అది ఇదని దాని ఇంట్రెస్ట్ కలగడానికి మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్క లైన్కి మరి పాండవులు, దాని తర్వాత మళ్ళీ పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా. అర్థం కాని వాడికి, బామరుడికి అర్థం కాదు ఏంటి ఎందుకు ఇలా లాగాడాయన, పాండవులని ఎందుకు లాగాడాయన అని. అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం, ఏంటండి ఎందుకు అలా లాగాడాయన పాండవులు అని అంటే, అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి, కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని 10 సార్లు చివరికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎన్టీఆర్ రామారావు అయిపోయి వాళ్ళే కాళ్ళల్లో పైకి వేసుకుని డైలాగులు చెప్పే. అంటే మాధ్యమం, సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు, ఒక హౌ టు ఎలా దాన్ని. ఇప్పుడు పిల్లలకు ఉంది, నేను చెప్పాను ఇందులో మేకతోక 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 మేక మేకతోక మేకతోక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి, ఏమి లేదు అర్థం అవుతుంది, మేక తోక అంతే. అలా అంటే పాత సినిమాల్లో కూడా కొంచెం దోమగుత్తుకు వచ్చాను అని ఆడు భట్టుడు అడుగుతాడు అక్కినే నాగేశ్వరని. అడితే గంజాయి తాగి తురకల సంజాతమ చేత కళ్ళు చబికొన్నావా కొడక, ఎక్కడ కొంచెం యుద్ధము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారు నాగేశ్వరని అడగడం, మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లాల రామలింగ గారు అని. కానీ రంజన చెడి పాండవులు హరిపంచనలరి వెరడు కొలుపు పాలైరి అకటా సంజయ విధి నేమందును కుంజరు యుధము దోమగుత్తుకు వచ్చాను అని. అది భాషలో ఉన్న టంగ్ ట్విస్టర్స్ ఉన్న అర్థం ఎలా అట్లా మార్చేసి, అయ్యా రామకృష్ణ నీ తలకి 2 వైపుల పదునేనయ్యా అంటారు నాన్నగారు. క్లాసిక్ వాళ్ళు పుట్టారు, వాళ్ళు ఆ పాత్రకు పుట్టారు అంతే. నాన్నగారు కానీ నాగేశ్వరరావు కానీ అట్లా పుట్టారు. అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగానే బిడ్డగా పుట్టడం, తర్వాత నాకు అవకాశం రావడం హ్యాట్స్ ఆఫ్ టు మా నిర్మాత గారికి, మా డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను, ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత చేయించినందుకు. చాలా చాలా సంతోషం. అండ్ శ్రీదేవి మూవీస్ ద్వారా మరెన్నో మంచి సినిమాలు రావాలని, శ్రీదేవి మూవీస్ ద్వారా ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.